ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీక్షస్ కార్నర్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే నా బిజీ మార్నింగ్ని అలాగే బిజీ డేలో ఎలా గడిచిందో మీకు చూపిస్తాను. దాంతోపాటుగా 2 మంచి రెసిపీస్ కూడా ఇందులో చూడొచ్చు. అయితే మార్నింగ్ లేవగానే మనకి డైలీ ఉండే వర్కే కదండి ఇది. రోజు ఎంత చేసినా కూడా మనకి ఇంకో కొంత మిగిలే ఉంటుంది పని అనేది. మార్నింగ్ అయితే ఇల్లంతా సర్దుకోవడం, ఈవినింగ్ అయితే బట్టలు మడత పెట్టుకోవడం, ఇంకా ఇవే పనులు ఉంటాయి. ఒక హౌస్ వైఫ్ అన్న తర్వాత రొటీన్గా ఉండే పనులు ఇవే కదా. సో ఆ పనులు చేసుకుంటూ మీకు ఆ 2 రెసిపీస్ని చూపిస్తాను. వాయిస్ విన్నారు కదా, అది వేంది. నేను యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్యలో వచ్చి దూరి టీవీ చూస్తున్నాడు. ఆ టైంలో టీవీ చూసినప్పుడు యాడ్ వచ్చినప్పుడు దాన్నే ఇందులో రికార్డ్ చేయమని చెప్పి వాడే రికార్డ్ చేశాడు. నేనే తీయకుండా దాన్ని కట్ చేయకుండా అందులో అలాగే ఉంచేశాను. ఇలా మధ్యలో వచ్చి కోతి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ పని అంతా అయిపోయిందండి. ఆ క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసాను. యాక్చువల్గా కిచెన్ లేట్గా వచ్చానండి. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు హాలిడే. నేను ఈ వ్లాగ్ని షూట్ చేసినప్పుడు వేదికి హాలిడే అనమాట. అందుకని లేట్గా పని స్టార్ట్ చేశాను. నేనైతే ఇక్కడ కుకింగ్కి ముందు అన్నీ క్లీన్ చేసుకొని సర్దుకుంటున్నాను ఇక్కడ ఇదంతా. ఆ తర్వాత నిదానంగా కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ముందు అయితే అన్నీ పేర్చి పెట్టేసుకుని ఉంటే చేయడానికి వీలుగా అనిపించదు. అందుకని మొత్తం అన్నీ సర్దుతున్నాను. యాక్చువల్గా ఇప్పుడైతే మష్రూమ్ మసాలా వండుతున్నాను. ఈరోజు ఎందుకంటే కొంచెం సెలవు వచ్చింది, దాంతోపాటు కొంచెం టైం దొరుకుతుంది మనం ఏదైనా కొంచెం స్పెషల్గా కుక్ చేయడానికి. సో అందుకనే నేను ఈరోజు మష్రూమ్స్ కుక్ చేస్తున్నా. ఇవి యాక్చువల్గా ఆర్గానిక్ మష్రూమ్స్ అనమాట. మనకి నార్మల్గా మష్రూమ్స్ అయితే చిన్నగా బటన్స్ లాగా ఉంటాయి. ఇవి ఆర్గానిక్ కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నాయి. దీని స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. న్యాచురల్గా కొంచెం నీ స్మెల్ వస్తుంది కదా, అలాంటి స్మెల్ ఉందన్నమాట. ఫస్ట్ టైం నేను ఆర్గానిక్ మష్రూమ్స్ని కుక్ చేయడం. సో ఎలా కుక్ చేయాలి అనేది నాకు తెలియలేదు. ఫస్ట్ అయితే ఇవి కొంచెం సాఫ్ట్గా లేవు, కాస్త గట్టిగా ఉన్నాయన్నమాట. సో దీన్ని డబల్ టైమ్స్ కుక్ చేయాలి. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇదంతా. ఆర్గానిక్ మష్రూమ్స్ అంటే నార్మల్ మష్రూమ్స్ అలవాటైపోయి ఆర్గానిక్ అంటే ఇవి మనం చిన్నప్పుడు ఈ మష్రూమ్స్ చూడగానే చిన్నప్పుడు నేల మీద అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లని కట్ చేసేసి, కొబ్బరి చెట్లు వీటన్నిటిని కట్ చేసేసిన తర్వాత వాటిని దిమ్మల్ని అలాగే ఉంచేసేవాళ్ళు. వాటిపైన వచ్చేవన్నమాట వర్షాకాలంలో ఇట్లాంటివి చిన్నవి. అవి తినకూడదు అనేవాళ్ళు. పొలాల్లో పండేవి, గట్ల మీద పండేవి మాత్రమే, మొలిచేవి మాత్రమే తినేవాళ్ళు అనమాట. ఇవి చూడగానే నాకు అవి గుర్తొచ్చాయి. వాటిని తినరు యాక్చువల్గా. అవి చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటుంది దానిపైన. ఇవి ఆర్గానిక్ కాబట్టి బాగా తెల్లగా ఉన్నాయి. అవి నార్మల్గా పొలాల్లో అట్లా పెరిగే వాటిలో అయితే ఖచ్చితంగా చిన్నగా ఉంటాయి, కానీ తెల్లగా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుంటుంది ఏంటంటే ఉల్లిపాయలు అలాగే జీడిపప్పు పేస్ట్ చేసి దాన్ని గ్రైండ్ చేసుకున్నాను కర్రీకి గ్రేవీ కోసమని. ఇప్పుడైతే 2 స్పూన్లు షాజీరా, కొన్ని ఏమో స్టార్ అనాస్, 2 యాలుక్కాయలు. ఇది స్పెషల్ దీనికోసం మసాలా చేస్తున్నాను. ఇది ఓన్లీ దీనికోసం నేను తయారు చేసుకున్న మసాలా. ఒక బే లీఫ్, అది బిర్యానీ ఆకు అంటారు కదండి, అది 4 లవంగాలు. వీటన్ని మసాలా చేస్తే అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేసుకున్న మసాలాలో కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది, ఫ్రెష్నెస్ బాగా తెలుస్తుంది. అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క, కొన్ని ధనియాలు, ఒక పెద్దది నల్ల యాలుక్కాయలు నార్మల్గా ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో మనకి ఈజీగా దొరుకుతున్నాయి. ఒకప్పుడు దొరికేవి కావు, ఇవేంటో అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది ఇవి నల్ల యాలుక్కాయలు అన్నని. కొంచెం పెద్దగా ఉంటాయి. వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈలోపు అది చల్లారేలోపు మనం ఇక్కడ గ్రేవీ తయారు చేసేసుకుందాం కర్రీ కోసం. ఫస్ట్ అందులో కొంచెం ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి అది కొంచెం వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్, తర్వాత జీడిపప్పు, ఇవి 2 కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసి బాగా ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించాలి. ఇది బాగా కుక్ చేసుకోవాలి.
ఎందుకంటే దాంట్లో ఉన్న పచ్చివాసన తొందరగా పోదు. బాగా నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. అది కుక్ అయిన తర్వాత అందులో 3 టమాటాలు తీసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి. ఇవన్నీ కుక్ అవ్వడం కోసం, ఆ పచ్చివాసన తొందరగా పోవడం కోసం అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అవి కుక్ అయ్యేలోపు ఈలోపు మనది మసాలా అంతా చల్లారిపోయింది. ఈ మసాలాని మనం గ్రైండ్ చేసుకున్నాం. అసలు ఓపెన్ చేయగానే ఎంత మంచి అరోమా వచ్చిందంటే చాలా బాగుంది. అసలు ఆ రోజు ఇంటి నిండంతా అదే స్మెల్ ఉందన్నమాట, ఇంట్లో కుక్ చేసినంతసేపు కూడా. అదే ప్యాన్ హీట్లో ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం హీట్ చేసి దాంట్లో కొంచెం కసూరి మేతి వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదండి, బాగా నల్లగా వెంటనే మారిపోతుంది దాని కలరు. ఇప్పుడైతే మనకి గ్రేవీ అంతా, టమాటో గ్రేవీ, ఉల్లిపాయ గ్రేవీ అంతా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఆ 2 పేస్ట్లు బాగా కుక్ అయ్యాక అందులో మనకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం 2 స్పూన్లు కారం, గరం మసాలా 3 స్పూన్స్ మ్యాక్సిమం వేసేసాను, కొంచెం పసుపు. వీటిని వేసుకుని నేను తయారు చేసిన మసాలా అయితే ఖచ్చితంగా ఈ కర్రీకి సరిపోతుంది. ఇంకా కొంచెం మిగిలింది, బట్ ఎక్కువ అవుతుంది అనుకున్నా, కానీ అది కూడా వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను మష్రూమ్స్ని కొంచెం కుక్ చేసుకుంటున్నా. అందులో వాటర్ వస్తుంది కదా, మామూలు మష్రూమ్స్ అయితే కుక్ చేసుకోకల్లా, నాకైతే ఇవి కొంచెం గట్టిగా అనిపించాయి. సో దాంట్లో వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకుందాం అనిపించింది. కాబట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ మష్రూమ్స్ని కాస్త కుక్ చేసుకున్నాను. ఆ వాటిల్లో అది పొయ్యి మీద వేయగానే అందులో నుంచి వాటర్ చాలా ఎక్కువ వచ్చిందండి, చాలా చాలా వాటర్ వచ్చింది. ఆ స్మెల్ కూడా ఒకలాంటి నీస్ స్మెల్ వస్తుందన్నమాట. ఆ స్మెల్ అంతా పోవడానికి, ఎందుకంటే అది కర్రీలో వేయగానే ఆ స్మెల్ అంతా కర్రీకి వచ్చేసి మనం వేసిన మసాలా స్మెల్ అంతా పోతుంది అనిపించింది. సో అందుకని నేను దాన్ని ముందు కుక్ చేసుకున్నా. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో దాంట్లో. ఆర్గానిక్ కాబట్టి ఎక్కువ కుక్ చేయకూడదు, అందుకే ఇందులో కుక్ చేయడం కన్నా దాంట్లో కుక్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందని అలా పక్కన కుక్ చేసి అది కొద్దిగా మెత్తగా అయిపోయిన తర్వాత చాలా తొందరగానే సాఫ్ట్ అయ్యిందండి. జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే చాలు. అందులో వాటర్ కూడా పూర్తిగా ఎగరక్కర్లేదు, కొద్దిగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు మన గ్రేవీ అయితే మనం చేసిందంతా కూడా బాగా కుక్ అయ్యాక ఇప్పుడు మనం అందులో ఒకసారి బాయిల్ చేసుకున్నాం కదా, ఒకసారి కుక్ చేసుకున్న మష్రూమ్స్ని అందులో వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని ఆ మసాలాలోనే కుక్ చేయాలి. కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్, మనకి ఎంత గ్రేవీ థిక్నెస్ కావాలో దాన్ని బట్టి మనం వాటర్ వేసుకుని ఒక 10 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలండి. అలా అయితేనే ఆ మష్రూమ్స్ అన్నిటికీ గ్రేవీ పడుతుందన్నమాట. ఈలోపు నేను ఆ పక్కన రసం చేస్తున్నాను. రసంలో నార్మల్ వాటర్ పెట్టేసుకుని అందులో కాస్త సాల్ట్, ఆనియన్స్ నా దగ్గర షాలట్స్ ఉన్నాయి, వాటిని వేసాను అనమాట. ఆ తర్వాత రసం పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు, టమాటాలు వీటిని వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ముందు బాయిల్ చేసేయాలి. ఇందులో కావాలనుకుంటే మనం ఈ టైంలోనే కొంచెం వెల్లుల్లిపాయలు దంచి వేసినా మంచి ఫ్లేవర్ వస్తుంది రసంకి. ఆ తర్వాత రసం కోసం నేను ఇక్కడ తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపు నార్మల్, కాకపోతే ఇందులో కొంచెం ధనియాలు కూడా వేసుకుంటే ఇంకా మంచి రుచి వస్తుంది. తాలింపు అంటే మనం నార్మల్గా వేసుకుంటాం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు, వీటితో తాలింపు వేసేసుకొని ఆ రసం మొత్తం అయిపోయిన తర్వాత మరిగిన తర్వాత బాగా అప్పుడు అందులో కలిపేసుకోవాలి. ఈలోపు నాకు అవి 2 కుక్ అయ్యేలోపు ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ అంతా చేసుకుంటున్నాను.
ఇక్కడ మిగిలిన మసాలా పొడిని కొంచెం ఓ డబ్బాలో, చిన్న డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ని కాస్త కడిగేసి ఆ జార్ని అందులో పోసేసుకోవడమే. మసాలా ఫ్లేవర్ ఉంటుంది కదా, ఫ్రెష్ కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆ వాటర్ని అందులో పోస్తే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ మసాలా పొడిని ట్రై చేయండి, చాలా మంచి ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంది కూడా. నెక్స్ట్ ఇక్కడ నా రొటీన్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాటర్ తాగడం మాత్రం మానండి, మధ్యలో ఖచ్చితంగా వాటర్ తాగుతాను. ఇప్పుడు చూడండి, చాలా వరకు మన గ్రేవీ అంతా థిక్ అయిపోయింది, దగ్గర పడిపోయింది. అసలు ఆ మష్రూమ్స్ మొత్తం దాని సారం అంతా పీల్చేసుకుందండి, చాలా చాలా బాగా పీల్చుకుందనమాట. ముక్క తింటుంటే ఎంత టేస్టీగా ఉందో. రైస్లో కన్నా కూడా ఈవినింగ్ నేను పుల్కాస్ చేశాను, వాటిలో అయితే ఇంకా బాగుంది. ఇప్పుడు మనం మొత్తం దగ్గర పడిపోయి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మనం కసూరి మేతి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని పైన ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. కసూరి మేతి చాలా చాలా బాగుంది. ఇదైతే మనకి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంక నేను లంచ్ టైం అయిపోయేటప్పటికి ఇక్కడ క్లీనింగ్ అంతా చేసేసుకుని రెడీ చేసుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు చాలా తొందరగా అయిపోద్ది వంట కానీ పనులు కానీ, చాలా చాలా తొందరగా అయిపోతాయి. కానీ ఇంట్లో ఉన్నారంటే వాళ్ళతో పాటు మనకు కూడా లేజినెస్ వస్తుంది, స్లోగా సాగుతాయి పనులన్నీ కూడా. ఎప్పుడు 12 కల్లా అయిపోయే పనులు అప్పుడు ఒక గంట లేట్గా అవుతాయి. ఎందుకంటే మనం లేవడం కూడా ఒక గంట లేట్గా లేస్తాం. సో అవన్నీ కూడా లేట్ ప్రాసెస్లు అన్నీ అవుతాయి. కానీ ఎంత లేట్గా లేచినా ఎలా లేచినా పనులు మాత్రం అవే ఉంటాయి, వాటిలో మాత్రం ఏ చేంజ్ ఉండదు. ఇదైతే ఇంకా డే మొత్తం రెసిపీ అంతా అయిపోయిందండి చూపించిన తర్వాత. ఇది నెక్స్ట్ డే కోసం జస్ట్ ఒక 2 పిక్స్ యాడ్ చేశాను, నెక్స్ట్ డేకి వేరియేషన్ కోసం. నెక్స్ట్ డే సండే అండి. సండే అయితే నేను మటన్ కైమా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. ఈజీ ప్రాసెస్. ఈవినింగ్ అయితే మాకు బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది, సో అందుకోసమనే సింపుల్గా అయిపోయేలాగా మటన్ కైమా తయారు చేస్తున్నాను. అయితే దానికోసం ఫస్ట్ ఆయిల్ని కొంచెం హీట్ చేసుకున్నాక అందులో 2 యాలక్కాయలు, 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, వీటిని వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఆయిల్లో అప్పుడే దిగుతుందనమాట. అదే అయిపోయిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో మీ ఇష్టం, ఆనియన్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువే వాడతాను ఆనియన్స్. ఆ తర్వాత చిల్లీస్. ఇందులో చిల్లీస్ మాత్రం రెగ్యులర్గా మనం 2 వేసుకుంటే ఇందులో మాత్రం 3 వేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ అన్న తర్వాత కొంచెం స్పైసీనెస్ ఉంటే బాగుంటుంది కదా. అవి వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుంటున్నా. ఆనియన్స్ అయితే కుక్ అయిపోయాయి బాగా. ఇప్పుడు అందులో అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న మటన్ కైమాని వేసేసుకోవాలి. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి కైమాని. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ ఇలా కుక్ చేసుకోవాలంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు మనం ఇలా కైమాని అందులో వేయగానే అందులోనే ఉప్పు, కారం, కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని వేసేసి ఇవి వేసిన దాంట్లోనే మనం దాదాపు ఒక 10 మినిట్స్ దాకా దీంట్లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో మినిమం అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది, అదంతా వచ్చి కొంచెం దగ్గర పడేదాకా దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత అందులో మనం మటన్ కైమా ఉడకడానికి సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. ఇక్కడ ఈ మటన్ కైమా విడిగా ఉండడానికి మనకి వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుందండి. అందుకోసమనే మనం దాదాపు 2 గ్లాసెస్, కొంచెం పెద్ద గ్లాసెస్ 2 గ్లాసెస్ దాకా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా అది మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇలా డ్రైగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఇలా డ్రైగా ఇష్టపడరు, కొంచెం వాటరీగా ఉన్నప్పుడే, అంటే జ్యూసీగా ఉన్నప్పుడే దింపేస్తారు. నాకు మాత్రం ఇలా డ్రై అయితేనే బాగా నచ్చుతుందండి. సో అందుకని నేను కొంచెం అది బాగా దగ్గర పడి డ్రై అయిన తర్వాత, అంటే ఇలా గట్టిగా అయిన తర్వాత అందులో లాస్ట్లో కొంచెం మసాలా వేసాను, గరం మసాలా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఆ మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో క్యాషూ పౌడర్, జీడిపప్పు పొడి ఉంటుంది కదండి, దాన్ని పొడి చేసుకుని బాగా మెత్తగా పొడి చేసుకోకూడదు. నేను మామూలుగా అయితే రోట్లో దంచేసి ఆ జీడిపప్పు పొడిని అందులో వేస్తాను. మటన్ కీమాకి ఇది వేస్తే చాలా మంచి రుచి వస్తుందన్నమాట, రిచ్ టేస్ట్ వస్తుంది. అంతే, మన మటన్ కైమా రెడీ అయిపోయింది.
ఇంకా నేను ఈ పనులన్నీ రెగ్యులర్గా చేసే పనులతో పాటు నాకు ఇష్టమైన పని డ్రాయింగ్. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏదైనా ఒక బుక్ రైటింగ్ అనేది నాకు చాలా చాలా ఇష్టం. పెన్ను పేపర్ ఖాళీగా దొరికి న్యూస్ పేపర్ అయినా సరే దాన్ని నింపేస్తూ ఉంటాను, ఏదో కలరింగ్ చేస్తాను. కవర్స్ వేసున్న బుక్ అయినా సరే దాని మీద ఏదో గీతలు గీస్తూనే ఉంటాను. సో దాన్ని నేను ఆ డ్రాయింగ్ స్కిల్ని డెవలప్ చేసుకోవాలని పని నేర్చుకుంటున్నాను. సో దానికి నేను చాలా టైంని నాకు రిలాక్సేషన్ కోసం ఆ టైంని అంతా కూడా స్పెండ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇట్లాంటి టైం స్పెండ్ చేసినప్పుడు మనం టైం వేస్ట్ చేసినట్టు అనిపించదు. టీవీ చూసినా ఏది చూసినా మనం ఈ పని చేసుకుంటూ చేసుకోవచ్చు. రిలాక్సేషన్ అనమాట బ్రెయిన్కి. ఇది ఒక థెరపీలాగా కూడా పనిచేస్తుంది. రోజంతా చేసే పనులు మనకి నార్మల్గా రెస్ట్ బాగానే దొరుకుతుంది. ఆ పనులు చేస్తున్నాము ఎప్పుడు ఇదే పనులా అని అనుకోకుండా ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో నేను ఇది డెవలప్ చేసుకుంటున్నాను. ఇది నేను చేసే పని నాకు చాలా చాలా నచ్చుతుందండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ కూడా చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దాంతోపాటు ఇంకొక డిజైన్ వేయడం కూడా నేను చూపిస్తాను మీకు.